హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో దత్తాజీ జాదవరావు చనిపోయాడని చూసాం. అయితే కొడుకు చనిపోగానే లాకూజీ జాదవరావు యొక్క కోపం ఆకాశానికి ఏరుతుంది. అయితే అతను దూరం వెళ్ళిపోవడంతో మళ్ళీ అక్కడి నుండి రిటర్న్ వస్తాడు. తన కొడుకు విరుద్ధంగా షాజీ మహారాజ్ యుద్ధం చేస్తున్నాడని చూడగానే అతని కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కొడుకు చనిపోయాడన్న కోపంలా అల్లుడైతే ఏంది ఎవరైతే ఏందని షాజీ మహారాజ్ మీదకే ఫస్ట్ ఉరుకుతాడు. అయితే ఒక్క ప్రహారం చేయంగానే షాజీ మహారాజ్ అక్కడనే మూర్ఛిల్లిపోతాడు. ఒకవేళ ఆ రోజు మూర్ఛిల్లిపోకపోయి ఉన్న వాటికి ఖచ్చితంగా షాజీ మహారాజ్ అక్కడనే చనిపోయేవాడు. అంటే అంత కోపంలో జాదవరావు ఉన్నాడు. అయితే షాజీ మహారాజ్ మూర్ఛిల్లిపోగానే జాదవరావు డైరెక్ట్ సంభాజీ మీద కురుకుతాడు. మరియు యుద్ధం చేసుకుంటా లాస్ట్కు అతన్ని చంపేస్తాడు. అంటే కొడుకు ఏదైతే ప్రతీకారం ఉన్నదో దాన్ని తీర్చుకుంటాడు. తర్వాత నిజాం షా స్వయంగా వచ్చి ఈ యుద్ధాన్ని ఆపుతాడు. మరియు తర్వాత ఈ జాదవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దత్తాజీని తీసుకోపోవడం జరుగుతుంది. మరియు ఈ భోస్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సంభాజీని తీసుకోపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ జీజాబాయి అనవసరంగా మరాఠీలు చనిపోతున్నారనే బాధపడుతుంది. అటువంటి సమయంలో సొంత పరివారం వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు అని తెలియగానే పాపం ఆమె ఎంత దుఃఖానికి లోనై ఉంటుంది. సో ఈ విధంగా ఈ రెండు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విడిపోవడం జరుగుతుంది. సో తర్వాత ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.